నమస్కారం, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మన ముందున్నది ఉద్యమ నాయకుడు, ప్రజా కవి, ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న గారు. నవాబులకు సవాల్ విశ్రీ దేశము కూడా మీ సంబికి గడిలో దొరల మెడలు నరికి రజాకారుల రక్తం దాగి ఎట్టో నీ మట్టి సిప్పంబం ఉలాపుని గొడ్డలి దెబ్బంబం. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత డబ్బు లేదే ప్రజలు దగ్గర కూడా రానియరు. అవును, మరి దాన్ని ఎట్లా తట్టుకుంటారు? ఎస్, మేము రూపాయి లేకుండా మొదలైనటువంటి వాళ్ళం. మేము పైసలతో మొదలైన వాళ్ళు కాదు, ఆశయాలతో మొదలైన దూరం వచ్చినాం. ఎస్, అది కూడా ఇద్దేమో. ప్రజెంట్ నడుస్తున్న మార్పుల చేర్పులకు సంబంధించింది రాష్ట్రీయ గీతం, జయ జయ పాట కానీ, రాష్ట్రీయ చిహ్నం, ఇప్పుడు టీఎస్పిఎస్ నుంచి కూడా టీజీపీఎస్ నుంచి రావడం కానీ, ఇవన్నీ మన డెవలప్మెంట్కి మన సూచికలా. కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టానుసారంగా ప్రజల ఇష్టానుసారంగా చేస్తుంది, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటది. ప్రజలు ఎక్కడ కూడా ధర్నాలు చేయలేదు. టీఎస్ తీసేయండి, టీజీ పెట్టండి, అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు. అంటే ఆ రోజు టీఎస్ కావాలని ప్రజలన్నారా? నడువురా కొడుక నడువురా, వీరుల దారిలో నడువురా, మహనీయుల తోబలో సాగరా, అమ్మ మీద వట్టురా, కమ్మని మాట చెప్పుద పట్టురా, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము. ఎవడి పాలైందిరో తెలంగాణం, ఎవడేలుతున్నడురో తెలంగాణం. ఆనాడున్న నియంతృత్వ టిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. మొట్టమొదటిసారి మీరు గదరన్న పాట అయిన పాట ఏదన్నా? వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న కాంగ్రెస్ పార్టీ? అది అధిష్టానం గుర్తించి అధిష్టానం చేసి. నమస్కారం, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మన ముందున్నది ఉద్యమ నాయకుడు, ప్రజా కవి, ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న గారు. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మీరు ఇప్పుడు ఈ ప్రయాణం ఎట్లా ఉంది? కొత్తగా రాజకీయ ప్రయాణంలో చాలా కిందికి మీదికి జరుగుతుంది కదా, బాగా ఆస్వాదిస్తున్నారా దాన్ని? ఓకే, మాకంటూ ఒక దారి ఉంది, మాకంటూ ఒక విజన్ ఉంది, ఆ తోలో పోతున్నాం. బ్రహ్మాండంగా ప్రజల మద్దతు ఉంటుంది. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఉద్యమంలో చాలా మీ పాటలు కానీ ప్రజల్ని ఎంతో ప్రేరణ కల్పించినాయి. వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ టైపు. ఇప్పుడు ఒక చిన్నపిల్లలకి ఎట్లయితే చదువు చెప్తామో, మనం ఇది ఎందుకు నష్టపోతున్నాం, ఏం నష్టపోతున్నాం అనేది పాటలు చాలా 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 హెల్ప్ అయినాయి. ఎవరు దాన్ని కాదని నిజం. అది నాకు తెలిసి ఒక 50% అన్న పాటలే యుద్ధాన్ని నడిపించినాయి. మిగతాదంతా నాయకులు కానీ వాళ్ళ ఉపన్యాసాలు కానీ పెంచుకుంటూ పోతున్నాయి కదా. మీరు ఉద్యమం చేసేటప్పుడు టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు అనుకుంటా. కంప్లీట్ వాళ్ళతో ధూమ్ధాం ప్రోగ్రామ్ చేయడం కానీ అన్నీ కూడా సూపర్గా చేశారు. కానీ ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడే టైంకి వచ్చేసరికి మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు కదా అన్న. అప్పుడు కాంగ్రెస్ని ఎంచుకోవడానికి రీజన్ ఏముంది? అంటే ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మన లక్ష్యమైనప్పుడు, ఆ రాష్ట్రం కోసం ఆ రోజు పనిచేస్తున్నటువంటి అనేక వేదికలు, అనేక వ్యక్తులు, శక్తులు, పార్టీలు కూడా, కొన్ని పార్టీలు బహిరంగంగా మద్దతు ఇచ్చినాయి, కొన్ని తెలంగాణ కోసమే పుట్టినా అని చెప్పినాయి, కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు, కొంతమంది మేధావులు, జర్నలిస్టులు అందరూ కలిసినట్టు మేము కూడా అందరితో పాటు కలిసి ఒక ప్రవాహంలా ఒక ఉద్యమాన్ని రగిలించడంలో ముందు పాత్ర వహించారు. కానీ మీరు చెప్పిన ఈ పార్టీలన్నీ, ఈ సంఘాలన్నీ ఆ యుద్ధంలో ఏదైతే తెలంగాణ పోరు జరుగుతుందో వీళ్ళందరూ ముందు నుంచి లేరు. అందరూ కూడా లాస్ట్ మూమెంట్లో, అంటే ఇది మన రాష్ట్రం వచ్చే 2-3 సంవత్సరాల ముందే అందరూ మద్దతు ఇవ్వడము, అన్ని పార్టీలు ఒకదే రావడము, సంఘాలని వాళ్ళకు సంఘీభావం తెలపడము, ప్రతి పార్టీ కూడా ఫోకస్ చేసి దానికి చేయడం అనేది లాస్ట్ మూమెంట్లోనే జరిగింది. అంత ముందు నుంచి కూడా మన గాయకులు, అంటే మీరు ముఖ్యంగా మీ టీము ఏదైతే ఉందో, ప్రజల్ని దానికన్నా ముందు నుంచే, వీళ్ళు ఎవరు రాకముందే మీరు సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. దీన్ని బాగా ముందు తీసుకెళ్ళడం స్టార్ట్ అయింది. మీరు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళలో చైతన్యం వచ్చి వీళ్ళందరూ వచ్చి అప్పుడు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజమే కదా అది? సరే, అందరం ఒక్కసారి ఎవరు స్టార్ట్ కాము, ఒక తోబట్టుకొని ఒకళ్ళు పోతుంటే ఒకళ్ళు వెనుక వాళ్ళు వస్తుంటారు, అట్లా ఒక ప్రవాహంగా మారింది.
అందువల్ల ఎవరు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంత ముందు వెనక వచ్చేసారు ఆటోమేటిక్గా. తప్పని పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళందరూ, ఎస్, కానీ ముందు తీసుకెళ్ళి మీరు కదా. కవులు, కళాకారులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు అవును, వీళ్ళందరం కూడా ఏకమైన. ఆ తర్వాత రాజకీయ పార్టీలు అనివార్య కారణాలుగా పార్టీలు కూడా అనివార్య కారణాల వల్ల కలిసి వచ్చినాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేసినామంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దళిత సీఎం అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల యొక్క శ్రమ, 1200 మంది అమరుల త్యాగాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అవును, ఇచ్చింది అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం, ఆ ఇచ్చింది అనేటువంటి ప్రేమ, అది కాదనలేక మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం. కంటిన్యూషన్గా కేసీఆర్ యొక్క నియంతృత్వం మీద, కేసీఆర్ మీరు ఎన్నో పాటలు అవలంబిస్తున్న దాని మీద మొట్టమొదలు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల కాలంలోనే ఓడిపాలైందిరో తెలంగాణ అని చాలా సూపర్ హిట్ అయింది, పాట రాయడం ప్రజల్లో కూడా వెళ్ళింది అది. ఇక ఒక్కోటి అట్లే స్టార్ట్ అయింది. ఇదంతా ఒక దశాబ్ద కాలం, 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. ముఖ్యంగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే, మీరు ఇనిషియల్ స్టేజెస్లో నుంచి తీసుకుంటే, మీరు ఎప్పుడైతే అరుణోదయ ఉద్యమంలో పోయి చేరిరో, అక్కడ పాటలు పాడడం స్టార్ట్ చేసిరో, అది కంప్లీట్ కమ్యూనిస్ట్ భావాలున్న ఒక పార్టీ, అదొక సంస్థ. అక్కడ నుంచి కమ్యూనిస్ట్ భావాలతో పాటు మీరు అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఎదిగి అక్కడ వాళ్ళ ఉద్యమాన్ని కూడా మీ పార్టీలో ఎంతో హెల్ప్ అయినాయి. మీరు జాయిన్ అయిన 3 నెలల్లోనే ఒక మంచి పదవిని, ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా మీరు పదవి తీసుకున్నారు. అది 3 నెలల్లో అలాంటి ఒక సంస్థలో అంత పెద్ద పదవి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. అది నాకు తెలిసి మీ టాలెంట్కే అది రావచ్చు. అంతకుముందు మీరు స్కూళ్ళలో మీ టీచర్లు కూడా మీతో ఎన్నోసార్లు పాటలు పాడిపించుకున్నారు. దాంతో ఊరు మొత్తం చిన్న స్థాయిలోనే, అంటే మీరు నాకు తెలిసి 12-14 సంవత్సరాలనే మంచి గాయకుడిగా ఊర్లో అందరికి పేరు వచ్చేసింది కదా. మీరు ఈ కమ్యూనిస్ట్ భావాలకి ఎందుకు మీరు ప్రేరితమై దాంట్లో అరుణోదయ సమస్య సైడ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి గ్రామాల్లోకి వచ్చి ప్రదర్శనలు ఇవ్వడం, ప్రజా సమస్యల మీద, నక్సలైట్ పార్టీలు, ఆ పార్టీలను సమర్థించేటువంటి సంఘాలు, వీళ్ళంతా గ్రామాల్లోకి రావడం, అద్భుతంగా ప్రజల పాటలు పాడడం, ప్రజల సమస్యలు చెప్పడం. అంటే ప్రజలు అంటే ప్రజల యొక్క సమస్యలు మాట్లాడేటువంటి లీడర్ అయినా, పార్టీ అయినా, సంఘమైనా నేను బాగా అభిమానిస్తాను. స్టార్టింగ్ నుంచి ఆ మూమెంట్స్తో గద్దరన్న పాటలు కానీ, విమలక్క పాటలు కానీ వీళ్ళు బాగా వినేవాళ్ళం. విమలక్క చాలాసార్లు మా చిన్నతనంలో గ్రామాలకు వచ్చింది, మా విలేజ్కి వచ్చేసింది బాగా. ఆ సభలలో కూడా ఆమెను కలవడం జరిగింది. ఇక గద్దరన్నను నేను పెద్దగా అయిన తర్వాత, నేను ఉద్యమంలోకి వచ్చినాకనే గద్దరన్నను విలేజ్కి తీసుకెళ్ళిన, కానీ విమలక్క వచ్చింది. అంటే ఒక నిజం ఉంటుంది, ప్రజల వైపు మాట్లాడి ప్రజల కోసం పోరాడేటువంటి ఒక తత్వం ఉంటుంది. ఆ పోరాడే పరిస్థితి ఉంటుంది కనుకనే మేము ఆ రోజు విప్లవోద్యమానికి, నక్సలైట్ సంఘాలకు సపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. అయితే మారుతున్న క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం, దళిత ఉద్యమాలు రావడం, ఎస్సీ ఏబిసిల వర్గీకరణ లాంటి ఉద్యమాలు రావడం, ఇక అనేక పోరాటాలకు మా మద్దతు ఖచ్చితంగా తెలపడం జరిగింది. మేము చూస్తూనే ఉన్నాం. మేము 2004లో చర్చలు ఫెయిల్యూర్ అయ్యి కేసులు, నిర్బంధాలు ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా 5 నుంచి కంప్లీట్గా తెలంగాణ కోసం పనిచేశాను. 2005 నుంచి. అంతకుముందు విప్లవోద్యమంలో ఉండి పనిచేసినాం. 2005లో పూర్తి కాలం అంటే విప్లవోద్యమం కాకుండా పూర్తి కాలం మేము తెలంగాణ దాంట్లో పనిచేసాం. అంతకుముందు విప్లవోద్యమంలో పనిచేసాం. 99-98లో తెలంగాణ కోసం పాడినాం. 98-97 ఆపరేట్ నుంచి స్టార్ట్ అయినాం మేము. మీకు విప్లవ గీతాల్లో పాడుతున్నప్పుడు విమలక్క తోటి మీకు చాలా జర్నీ జరిగింది, ప్లస్ మన గద్దర్ సార్తో కూడా చాలా జర్నీ జరిగింది. మీకు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే దొరుకుతుంది. ఈ ముఖ్యంగా ఈ ప్రజా కవులు, ప్రజా గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదంటే గద్దర్ అంటేనే ఒక దేవుడు, గాడ్ ఫాదర్ ఫర్ అన్నట్టు ఫీల్ అవుతాం. ఖచ్చితంగా ఫీల్ అవుతాం, మేము కూడా ఫీల్ అవుతాం. అందుకే అతని పాటలు అట్లా కదిలిస్తాయి మనల్ని. విమలక్క అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆమె ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్ ఉండి ప్రజా సమస్య కోసం ఏదైనా వచ్చిందంటే పరిగెడుతూ ఉంటారు. వీళ్ళిద్దరితో మీరు జర్నీ చేసారు. ఆ జర్నీ గురించి ఏమన్నా మంచి ఇన్సిడెంట్లు కానీ వాళ్ళతోటి ఏదైనా మంచిగా ఉంటే? చాలా అద్భుతమైనటువంటి జర్నీ అది. నా చరిత్రలో నా లైఫ్లో మర్చిపోలేనటువంటిది. నాకు గొప్ప అనుభూతి, గొప్ప తృప్తి. ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసి పనిచేసి, వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళు దాదాపు నాకంటే 25-30 ఇయర్స్ సమాజంలో ముందున్నారు. అవును, దాదాపు 20-25 ఏళ్ళు ముందున్నారు అడ్వాన్స్గా. అట్లాంటి వాళ్ళతో నేను కలిసి పనిచేసి
వాళ్ళ ప్రేరణ, వాళ్ళ మన్ననలు పొంది, వాళ్ళ ప్రేమను చురగొని, వాళ్ళతో గుడ్ తమ్ముడు అని, శబాస్ తమ్ముడు అని భుజం మీద చెయ్యేసి నన్ను అనిపించుకునేటువంటి పరిస్థితికి వచ్చినానంటే నేను చాలా అదృష్టంగా భావిస్తా. అలాంటి ఒక సంఘటన చెప్తే చాలా ఒకటి మంచిది. నేను విమలక్క కలిసి జర్నీ చేసినటువంటి సందర్భాలు కానీ, టైంకు తినడం, తమ్ముడు తిన్నవా లేదని అడగడం కానీ, ఆమె పలకరింపు, ఆమె ప్రేమ, ఆమె ఆప్యాయత, అది ఎప్పటికీ కూడా నేను లైఫ్లో మర్చిపోలేను. ఓ తోబుట్టు, నా తోబుట్టు అక్కో చెల్లు నన్ను మందలిస్తుంది సహజంగా. కన్న తల్లి ఖచ్చితంగా బిడ్డను ఏడుండు నా పిల్లలని ఎదురు చూస్తుంది. అలాంటి కానీ ఆమె తోబుట్టకపోయినా అంతకంటే అద్భుతంగా రిసీవ్ చేసుకొని, సూపర్, నాకు తల్లి కాకపోయినా తల్లి కంటే ప్రేమను గొప్పగా పంచినటువంటి ఉద్యమ నాయకురాలు. అందువల్ల చాలా గొప్పది. ఆమె లాంటి నాయకులతో ప్రయాణం చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. గద్దరన్నతోటేనా? ఇక నేను అసలు పాట నేర్చుకోవడానికి కారకుడు ఆయన. పాట అంటే ఇట్లా పాడాలని అనుకున్నది ఆయన. ఎట్లా అన్నది? అసలు పాట అంటే గద్దర్లాగా పాడాలి. ఎన్నడన్నా జీవితంలో గద్దరన్నం చూస్తానా చూడనా? బాబు అక్కడి నుంచి ఆయనతోటే కలిసి ప్రయాణం చేశాను. జీవితంలో గద్దరన్నం చూస్తానా చూడనా? అసలు గద్దరన్నతో పాటు ఎన్నడు కలుస్తా, ఎప్పుడు ప్రయాణం చేస్తా, గద్దర్లాగా నేను పాట ఎప్పుడు పాడతా. ఇప్పుడు ఆ స్థాయి ఇవాళ వచ్చిన ఇవన్నీ, ఈ రాజకీయ లక్ష్యాలు, చట్టసభలో పోవాలనే లక్ష్యాలు, ఏ రోజున ఖచ్చితంగా అసెంబ్లీ పోయి అధ్యక్ష అనే లక్ష్యాలు ఇవాళ వచ్చినాయి. కానీ మీకు ఆ రోజు అసలు గద్దరన్నలాగా పాట పాడితే చాలు, గద్దరన్న కలిస్తే చాలు ఫస్ట్ కోరిక. కలిసేది నాతో కలిసి మీరు పనే చేసిరు, ప్రయాణమే చెప్తున్నా. అంటే ఆంచి మొదలైంది కోరిక. గద్దరన్నను చూస్తే బాగుండనే కాంచి మొదలై గద్దరన్నలాగా పాడాలనే కాడికి వచ్చేసింది. గద్దరన్నలాగా పాడితే చాలనుకునే మొదలై గద్దరన్నలాగా రాయాలనే వచ్చేసింది. గద్దరన్నలాగా రాస్తే బాగుండనే కోరిక పోయి, గద్దరన్నను వేలాది మంది గద్దరన్న కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఎదురు చూస్తారు, అట్లా మా కోసం ఎప్పుడు ఎదురు చూస్తారనే కళ కూడా అవి కూడా నెరవేరినాయి. అంటే దాదాపు ఇవన్నీ కూడా మా మనసులో ఉన్నటువంటి అనేక ఆశలు ఇవన్నీ అమలు చేసుకుంటూ ఇంతకాలం వరకు వచ్చినాం. మనం అనుకునే సాధించాలంటే ఇంత ఈజీ కాదు. మీరు ఒక రెండు మాటల్లో చెప్పేసి ఇట్లా రాసేసినా చేసేసినా కలిసేసినని, కానీ అంత స్థాయికి వెళ్ళగాలంటే కూడా అది చాలా శ్రమ పడాలి దానికి. మీలో ఆ స్థాయికి వెళ్ళడం మామూలు విషయం కాదు. అయితే అన్న ఇక్కడ నాది ఇప్పుడు ఏంటంటే, మీరు కమ్యూనిస్ట్ ఫస్ట్ దానికి అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళి వాళ్ళ కోసం పనిచేసినప్పుడు మీకు కమ్యూనిజం గురించి బాగా ఐడియా కూడా ఉంటుంది. కానీ మీరు రాజకీయాలు మొదలు పెడుతున్నప్పుడు ఎందుకని కమ్యూనిస్ట్ పార్టీలో చేరి సిపిఎం సిపిఐ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళతో చేరి ఎందుకు అక్కడ నుంచి టికెట్ ఆశించి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలేకపోయారు? ఎందుకని కాంగ్రెస్ సైడ్ ఎంచుకున్నారు? మీకు అక్కడైతే ఇంకొంచెం నేను కాంగ్రెస్ పార్టీ లాంటి ఏం పార్టీలు అంటే, కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే వ్యక్తిగతం చూసే పార్టీ అని అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. అట్లాంటి పార్టీని వదిలేసి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు? అలాంటి మీకు అక్కడ టచ్ కూడా ఉంది కదా. అంటే నాకు కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు నాకు కొత్త కాదు. అవన్నీ నా మాతృ సంస్థలే. అవును, నేను అందులో పనిచేసి వచ్చినటువంటి వాడిని. నాకు సిపిఎం కొత్త కాదు, సిపిఐ కొత్త కాదు. 100%. నాకు అంతకంటే ముందు ఎంఎల్ పార్టీలు ఇవన్నీ కూడా తిరిగి ఉన్నటువంటి వాళ్ళని. నేను ప్రధానంగా రావడానికి కారణం ఏంటి అని అంటే, కొంచెం నేను అనుకున్న దారికి తొందరగా రీచ్ అయ్యేటువంటి దారి, పబ్లిక్ ఆకర్షణ కావాలి. తొందరగా నేను అనుకున్నటువంటి దారి రీచ్ కావాలి అని అంటే, ఆల్రెడీ నిర్మాణమైనటువంటి పార్టీ, కొన్నేళ్ళు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ, అలాంటి పార్టీలో ఉంటే ఇంకా తొందరగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం, సమయం అంతా వృధా అయిద్దేమో అనేటువంటి ఒక కాన్సెప్ట్ కాడ తప్ప నేను కమ్యూనిస్టులను తప్పుపట్టడం కానీ, కమ్యూనిస్టు పార్టీలను కించపరచడం కానీ ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఊరుకు ఒక్కడున్నా వారికి చేతులెత్తి దండం పెడతా. వారంటే నాకు ప్రేమ, అభిమానం, ఎర్రజెండా అంటే చాలా ఇష్టం. కానీ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన పార్టీ, పరిపాలన చూసిన పార్టీ, రేపు భవిష్యత్తు కూడా ఈ పార్టీకి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఆ పార్టీని మనం ఉండాలి అనేటువంటి పరిస్థితుల ప్రకారం ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయినా మన అవకాశం. ఈడ ప్రజల కోసం పనిచేయడంలో సిపిఐ, సిపిఎం లాంటి ఎర్రజెండా పార్టీలు ఎంత త్యాగాలు చేసినాయో, సేమ్ టైము అదే పేదరికాన్ని నిర్మూలించాలని అదే స్థాయిలో కష్టపడి ఇప్పటివరకు ఈ దేశంలో కొంత మార్పులు తీసుకొచ్చి, ఈ రాష్ట్రంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు నాకు ఆ విశ్వాసాలు ఉన్నాయి కనుక నేను ఖచ్చితంగా కాంగ్రెస్. సుదీర్ఘకాలం పాలన చేశారు కాబట్టి మీరు అన్న మార్పులు చాలా వరకు వాళ్ళతో అయినాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసిన ఎయిర్పోర్ట్ అయినా, అవుటర్ రింగ్ రోడ్ అయినా వాళ్ళ కాలంలో జరుగుతున్నాయి.
ఈ 5 yearsకి ఒకటి మన భారత్ స్టేజ్ 1 స్టేజ్ 2లో తెచ్చిన కూడా వాళ్ళే. Yes. కొన్ని స్టాండర్డ్ థింగ్స్ వాళ్ళు చేశారు, అందులో డౌటే లేదు. అయితే అన్న మళ్ళీ కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత డబ్బు లేదే ప్రజలు దగ్గర కూడా రానియరు. అవును, మరి దాన్ని ఎట్లా తట్టుకుంటున్నారు? చూద్దామన్నా ఆ టైం వచ్చినప్పుడు. ఏమన్నా దానికి మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు డబ్బుల గురించి ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అవే పేజర్ రోల్ చేస్తున్నాయి. ఈరోజు టికెట్ నిజమే. ఇవ్వకపోవడానికి కారణాలు అవే కదా. నిజమే, మీరు అనేది నిజమే అయినప్పటికీ నేననేది కూడా నిజమే. మీరు అనేది నిజమే, మీరు అనుకునేది నిజమే, నిజం అది అనుకునేది ఏం లేదు. నిజమే, మేము అనుకునేది కూడా నిజమే అంటున్నాం. మేము రూపాయి లేకుండా మొదలైనాం. మీరు అందులో డౌట్ లేదు నాకు. మీ స్థాయి ఎమ్మెల్యే కన్నా మించిన స్థాయి. ఎస్, మేము రూపాయి లేకుండా మొదలైనటువంటి వాళ్ళం. మేము పైసలతో మొదలైన వాళ్ళు కాదు. ఆశయాలతో మొదలై ఇంత దూరం వచ్చినాం. ఎస్, అది కూడా ఇద్దేమో. మన ఏపూరు సమాన ట్రస్ట్ కూడా పెట్టారు కదా సార్, ఏపూరు ఫౌండేషన్ అని ఏపూరు ఒక వేదికను పెట్టినాం. ఇది ఎన్నో అవుతుందన్నా, ఇప్పుడు ఏంది దాని పరిస్థితి ఎట్లుంది? మంచిగా ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో దానికోసం పనిచేస్తున్నాం. దాని ద్వారా నా సహచరులు, నా మిత్రులు ఆ ప్లాట్ఫామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. ఎక్కడైనా ఒకవేళ ఏదైనా చిన్న చితక సహాయం, మంచి చెడు ఉన్నప్పుడు ఆ ప్రజలకు అనుకూలంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కోసం మన ఏపూరి ఫౌండేషన్ పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణాల్లో అయినా పేద పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషనో లేదా వాళ్ళ హెల్త్ విషయమో ఇంకేదన్నా కొన్ని అట్లాంటి సమస్యలు మంచి సంతృప్తిని ఇస్తుంది అన్నది సంస్థ. చాలా మంచిదే కదా. అయ్యో, మేము రూపాయి లేని కంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము అడుక్కునేది పని చేసి ఇచ్చుడు స్టార్ట్ చేసినాం కదా. ఎట్లుంది ఇప్పుడు అది? మంచిగా అనిపిస్తుందా? ఎట్లా మేము డప్పు కొట్టి ఆ డప్పును పట్టేది బస్ స్టాండ్లలో ఉండి ఇప్పటికి కూడా అడుక్కొస్తాను, ఇప్పుడు కూడా జోల పెడతాను, అడుక్కొస్తాను. ఎవరి కోసం? లేని వాళ్ళ కోసం, నలుగురు కోసం పనిచేద్దాం. నేను దీని నేను నా కడుపు నిన్నది, ఇంకోరు కడుపు నింపుదాం. నా కడుపు నిన్నది మళ్ళీ ఇంకా పక్కకేద్దాం, వెనకకేద్దాం. ఇవి మా లక్ష్యాలు. చిన్న ఇంటరప్షన్ అన్న, మధ్యలో అడుగుతున్నానేమనుకోవద్దు. ఎప్పుడైతే మన గద్దర్ సార్ది మీరు ఫస్ట్ ఈని అక్కడ నుంచి గదరన్న దీని స్టార్ట్ అయ్యేది కదా, మొట్టమొదటిసారి మీరు గదరన్న పాట అయిన పాట ఏదన్నా? అమరవీరుల పాటలు చాలా అప్పుడు క్యాసెట్ల రూపంలో బాగా వచ్చినటువంటి ఫేమస్ పాటలు ఉండేది. ఒక్క పాట ఫస్ట్ మిమ్మల్ని కదిలించిన పాట. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా సూరులారం, రాడికల్లా బిడ్డలారం, రాడికల్లా బిడ్డలారం, రైతు కూలి అన్నలారం, మీరు కాకమ్మాలయ్యి వస్తారాం, మా కూనలు మా కడుపు తీపి చూసిపోతారాం, మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారం, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి వెలిగినారం, మీరు ఏ దిక్కులేనొళ్ళకు మా బిడ్డలు ఆ దిక్కు చూపే సుక్కలయ్యిండ్రాం, మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు. ఈ పాటలు పాడి సూపర్ అన్న. నేను అసలు గదరన్న కలిసే అవకాశం నాకు రాలేదు, కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు దగ్గర నుంచి గదరన్నను చూసిన ఒక ఫీలింగ్ వస్తుందన్న. చాలా చాలా అంటే ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్ప్రెషన్తో పాటు నాకు మళ్ళీ గదరన్న చూసిన ఫీలింగ్ వస్తుంది. మరి ఏంటంటే మార్కెట్లో మొత్తం వేరే జూనియర్ గద్దర్ అని, ఇంకో గద్దర్ సీనియర్ అని ఇవన్నీ వస్తున్నాయి కదా, మీకెందుకు మళ్ళీ లేదా స్టాంపు? అంటే స్టాంప్ వద్దనుకుంటారా? ఈ స్టాంప్ అది ఏంది? అది నేను ఏపూరు సోమన్నగానే ఎప్పుడు సంబంధం కూడా ఇంక గద్దర్ స్థాయికి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే మీకు ఆ 30 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో అది ఫీల్ చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. మన నేను ఏపూరు సోమన్నగానే బతకాలనుకున్నాను. ఇది మంచిది, చాలా మంచిది. గద్దర్ శిశువుడు అనొచ్చు, గద్దర్ లాగా పాడుతుండనొచ్చు, వారసుడు అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు, కానీ నా పేరు ఏపూరు సోమన్నే. ఎక్సలెంట్. నేను అట్లా నేను ఎవరిని కూడా కామెంట్ చేయ, ఎవరి పేర్లు వాళ్ళే, అందరినీ గౌరవిస్తా. చాలా 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 అంటే చాలా దగ్గరగా పాడుతున్నారు గదర్ అన్నకి. అన్న గదర్ అన్నది ఇంకో పాట అన్న, ఇది విన్న తర్వాత నాకు ఇంకో పాట వినాలనిపిస్తుంది. వాస్తవానికి అయితే ఒకటే పాడిద్దాం అనుకున్నా, బట్ నాకు ఇంకో పాట వినాలనిపిస్తుంది. ఏం పాట? గదర్ అన్నది ఏదైనా సరే అన్న, ఎనీథింగ్, అది మీరు ఏది పాడినా మంచిగా అనిపిస్తుంది. నవాబులకు సవాల్ విశ్రీ దేశము కూడా మీ సంబికి, గడిలో దొరల మెడలు నరికి రజాకారుల రక్తం దాగి, ఎట్టోని మట్టి సిప్పంబం ఉలాపుని గొడ్డలి దెబ్బంబం, అరే పటేల్ సైన్యముతో పందెవాడినం,
ప్రపంచ చరిత్రలో నెత్తుటి గురుతు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమం అమ్మా నీకు వందనాలమ్మం కమ్మా నీ ప్రేమ నీదమ్మం ఎట్టల్లా మట్టి సిప్పవు ఎట్టల్లా మట్టి సిప్పవు గాయిదోళ్ళ గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మా ఆకలికే కలగానమా. సూపర్ అన్న, ఇది వింటుంటే ఇంకా అయినారా ఇంకా వాడిపించుకోవాలనిపిస్తుంది. మీ సమయం వృధా చేయడం అవుతుందేమని ఆగాల్సి వస్తుంది తప్ప. అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిరు, మంచిగా పోతున్నారు. ఇప్పుడు వీళ్ళు మనకేమైనా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిరానా? ఇవి 9 years లాస్ట్ టైం మనం 9 years వర్క్ చేసినప్పుడు అంటే ఏం మనం నామినేట్ పోస్ట్ ఏమి ఇస్తారు, ఏమి ఇప్పుడు ఇట్లుంటే కార్యదర్శి అని, ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నుంచి అని అట్లాంటివి ఏమైనా పార్టీ కార్యదర్శి లాగా నియోజకవర్గ నెంబర్ కానీ అట్లాంటి సాంస్కృతిక సేన చైర్మన్ గాను అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచి ఉన్నప్పుడే అయినా మనం అంటే లాస్ట్ టైం అంటే దానికన్నా ముందు మనకు తెలంగాణ రాకముందు, అది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఓకే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక సేరను ఏర్పాటు చేసి దానికి మనకు సంస్కృతి కార్యక్రమాలు సంస్కృతికి సంబంధించినటువంటి చైర్మన్కి ఇచ్చారు. ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అదే అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ. అయితే అప్పుడు మనకు ఎందుకు తుంగతూరు నియోజకవర్గం నుంచి మనకు ఒక ఆ నియోజకవర్గం సంబంధించి ఏదైనా పోస్ట్ ఇచ్చి ఉంటే కూడా బలంగా ఏర్పడేది కదా, మనకు టీం వర్క్ చేసుకుంటాం కదా. పర్లేదు అంటే మనం తుంగతుర్తి అడగలేదా కాన్స్టిట్యున్సీది అప్పుడు ఏం అడగలేదు, మనము అడగాల్సింది కదా నాకు. అదే అప్పుడు అడిగింది అమ్మ కూడా అన్నం పెట్టదు, వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పెద్ద పార్టీలు అసలు పట్టించుకోవు కదా. అవునవును అట్లేం లేదన్నా. ఇప్పుడు మనం ముందు ఒక ప్లాన్ అనుకుని వెళ్తున్నాం. ఆ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పని చేస్తున్నాం. నా ఇంటెన్షన్ ఒకటే అన్న, ఇక్కడ మనం ఏంటంటే అడిగేది అమ్మ కూడా అన్నం పెట్టదు అనేది ఎంత సత్యమో. అవును, ఇప్పుడు మనం అడగలేదంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సంఘం అయినా, ఏ వ్యవస్థ అయినా మనం వాడుకోవడానికే చూస్తుంది తప్ప మనకేమి ఇచ్చిన అనేది ఎక్కడ చూడదు. లేదు అట్లేం లేదన్నా. ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూసే దాఖలు ఇక్కడ లేవు ఎవరికైనా. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తాడు 100% మాకుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గతంలో పనిచేసినాము, రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసినాము. మాకు న్యాయం చేయకపోతే ఇంకోరికి చేస్తారు. వెనక ముందు ఎదురు చూస్తాం, వెనక ముందు కానీ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం మాకుంది. నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకు అనేక మందికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు వాళ్ళు. 100% వారి మీద ఆ విశ్వాసం మాకుంది. అంటే న్యాయం చేస్తేనే ఉంటాం, లేకపోతే అది కూడా కాదు. మేము ఖచ్చితంగా పార్టీ కోసం, వారి మాట కోసం కట్టబడి మేము ఉన్నాం. లేదు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే 9 సంవత్సరాల పాటు నిరంతరంగా మీరు ఒక పార్టీకి ఆపోజిట్గా అంటే ఖచ్చితంగా ఒక పార్టీకి మనం సేవ చేస్తున్నప్పుడు ఇంకో పార్టీ నుంచి బెదిరింపులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అందులో మీ పాటలో ఇట్లా సూది కూర్చున్నట్టు ఉంటుంది. ఇన్నోడికేమో నిద్రకి లేచినట్టు అనిపిస్తుంటుంది, అవతలోడికి ఎవరి గురించి అయితే పాడుతున్నామో వాడికి మాత్రం సూదులు కూర్చున్నట్టు ఉంటుంది. అది కూర్చున్నప్పుడు బెదిరింపులు అనేది సహజం. ఆ బెదిరింపులు 9 సంవత్సరాలు తట్టుకొని ఎన్నో పాటలు, మల్లన్న సాగర్లో భూముల వేల మీద మల్లన్న పాట పాడినప్పుడు నేను ఒక రకంగా వీళ్ళు ఏదో ప్రాజెక్ట్ కట్టేస్తున్నారు అంటే ప్రాజెక్ట్ కడుతున్నారు, నీళ్ళు వచ్చేస్తే అంత సస్యసాధన ఉద్దేశంతో ఉన్నోని కూడా ఈ పాట వినేసరికి అవసరమా భూములు పోయి నీళ్ళు ఇవ్వడం అన్న స్థాయికి ఆలోచన స్థాయికి నాకు వచ్చిందంటే ఆ పాట అంత ఇన్స్పైర్ అయింది నాకు. మీరు సొంతంగా రాసి పాడిరు కూడా. అప్పుడు ఏం బెదిరింపులు ఏమో ఎట్లా వచ్చినాయి, దాని ఎట్లా ఇక చాలా వచ్చినాయి. బెదిరింపులు అనేటివి చెప్పతరం కాదు, లెక్కనే లేదు, ఇక చెప్పతరం కాదు. అది చాలా బెదిరింపులు వచ్చినాయి, చాలా హింసలు, చాలా దాడులు, ఇవన్నీ భరిస్తేనే ఏపురు సోమన్న ఇన్ని అనేక నిందలు, అనేక బందెలు, అనేక బాధలు అన్ని కలగలిస్తేనే ఏపురు సోమన్న. ఆ పాట అన్న ఒకసారి మల్లన్న సాగర్ బాధితుల కోసం మీరు వాడిన పాట. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడం, నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాటం, కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్లో బాధంతా దిగమింగుకుందే దిగమింగుకుందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. అసలు అదే ఆలోచింపజేసింది చాలామంది. అదొకటి అన్న. ఇంకోటి పాలన రాగానే మీరు అదే మన ఎస్సీ క్యాండిడేట్ని సీఎం చేస్తున్నప్పుడు
బలహీన వర్గాలను సీఎం చేస్తున్నప్పుడు అది జరగకపోతే ఎవరి కోసం సాధించినాము ఎవడు పాలిస్తుండో అనేది ఓ పాట రాశారు. అది కూడా ఎక్సలెంట్. అదేమన్నా 2 లైన్లు అన్న మనందరికీ మేము గుర్తు చేసుకోవడానికి. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణం, గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవడి పాలైందిరో తెలంగాణం, ఎవడేలుతున్నాడు రో తెలంగాణం. ఆనాడున్న నియంతృత్వ టిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పాట. చాలా మంది దాన్ని ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా అప్పట్లో. ఈ పాటలన్నీ తీసుకుపోయి పబ్లిక్లో ఈసారి గవర్నమెంట్ని పడేసి అది దాంతోపాటు ఏదన్నా ఇది మనకు ఇంకా చాలా మంచి మంచి పాటలు వాళ్ళు రాశారు. కానీ నేను గుర్తుపెట్టిన పాట మాత్రం మొన్న రీసెంట్గా ఒక చదువుకోరా అనేది మంచి పాట రాశారు. ఆ పాటలో మహేష్ మీ అబ్బాయి అనుకుంటా మీరు అంతా హక్ చేసుకుంటుంటే అట్లనే అనిపించింది. ఈ పాట ఎందుకు రాయాలనిపించింది ఈ టైంలో? ఈ టైంలో కాదు, అది ఇప్పుడు రాశాను నేను. ఆయన పుట్టినప్పుడే రాశాను. అంటే బాబు పుట్టినప్పుడే రాసిరా? వాడు పుట్టినప్పుడు. ఏ పేరైనా బాబు పేరు? సాహు మహాజన్. సాహు మహాజన్. ఎట్లుందన్న పాట? అది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అంతకంటే ముందు పెద్ద బాబు చందు ఆయన పేరు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ కంప్లీట్ చేస్తున్నాడు. ఆయన మీద కూడా రాసి, ఆయన పుట్టినప్పుడు ఆయన మీద రాసి. అది లేదన్న, అది వినిపిస్తారు. ఇదైతే చూసా రీసెంట్ వచ్చిందని. పెద్ద ఆయన మీద రాసిన పాట. నడువురా కొడుక నడువురా, వీరుల దారిలో నడువురా, మహనీయుల తోవలో సాగరా, అమ్మ మీద వట్టురా, కమ్మని మాట చెప్పుద పట్టురా, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము, నడువురా కొడుక నడువురా, మా రోజు దారిలో నడువురా, మహనీయుల తోవలో సాగరా, లోకాయితులు చారువాకులు సత్యాన్ని చాటారురా, మాయలు మంత్రాలు కుతంత్రాలేనని జ్ఞానబోధ చేసేరా, జీవి నుండి మరో జీవి పుట్టుక చెప్పి సైంటిస్టులయ్యారురా. అట్లా ఒక చారిత్రకమైనటువంటి హిస్టరికల్ పాటను, హిస్టరికల్. అదే చిన్న పుట్టినప్పుడే ఆయన ఎట్లా పోవాలి, ఏం చేయాలనేది ఒక బోధన ప్రకారం మొత్తం రాసి పెట్టుకున్నారు మీరు. పుట్టినప్పుడే అట్లా కొడుకులో పుట్టాకనే మీరు ఇది తినాలని చెప్పేసి ఇదో స్టార్ట్ చేసారు అప్పటి నుంచి. అంటే నాకు తెలిసి అన్న ఎప్పుడు సమాన దగ్గర ప్రతి సమస్యకు ఒక పాట ఉంటుంది. 100% ఉంటుంది. ప్రతి సమస్య ఒక సమస్య వచ్చిందంటే పాట రూపంలోనే ఫస్ట్ మీరు గొంతెత్తి వాడతారు కదా. అట్లా మీరు 9 సంవత్సరాలు మళ్ళీ ఇదే మళ్ళీ మొదటికే వస్తున్నారు. అట్లా ఆయన మీద, ఆయన పుట్టినప్పుడు ఆయన మీద రాసి. పాప ఉందా? చిన్న పాప లేదన్నా? ఉన్నది పాప. పల్లెకు వెలుగులనివ్వాలమ్మా, సల్లని సూపుతో కాయాలమ్మా, లెల్లాయి పాటలు పాడాలమ్మా, లొల్లయి పోరులో గెలువాలమ్మా, నిన్ను కోటి ఆశలతో కన్నా నీ కంటికి రెప్పోలే ఉన్నాం, పెన్నేలా నువ్వు పోరు బిడ్డలకే కన్నులం, నువ్వు కావాలి ఎర్రమల్లెలా, అమ్మా నీలేత నవ్వులు కావాలి ఎర్రమల్లె పువ్వులు, తల్లి నీ నోటి మాటలు పాలకుల గుండెలను జీల్చే తూటలు, 1000 మనసును వీనగా మీట, చెయ్యి మనసును వీనగా మీట, 1000 పేదొళ్ళ భవితకు బాట, వెన్నెలా నువ్వు పోరు బిడ్డలకే కన్నులం, నువ్వు కావాలి ఎర్రమల్లెలా, చాలా తిరిగి చూడకమ్మ పోరులో తిరగబడ నేర్చు ఉద్యమ దారిలో, జరిగేటి పోరాట హోరులో ఒరిగిపోలేదా ఎందరో వీరులో, ఉద్యమ గద్దరన్నోలే గూడు ప్రజాయుద్ధ నౌకైనాడు, వెన్నెలా నువ్వు పోరు బిడ్డలకే కన్నుల, నువ్వు కావాలి ఎర్రమల్లెలా. ఇప్పుడు మీ పిల్లల పాటలు అంటే ఏమనుకుంటారు సార్? వాళ్ళకి సరే నీకోసమే రాసిన విను అంటే విని ఎట్లా మీకు ఎట్లా చెప్తారు వాళ్ళకి? అట్లా రాశాను. అట్లా వాడి మీద కూడా సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కర్ వలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా,
పొడిసే పొద్దును ముద్దాడాలిరా. ఓ సాహు మహాజన నా పంచ ప్రాణమం, నిండు నూరేళ్ళు నువ్వు సల్లగుండాలిరా, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మానీయులావనే ఎదగాలిరా. ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును ముద్దాడాలిరా. గతమును నెమరేసి వర్తమానము చూసి భవిష్యత్తుకు పునాదులెయ్యాలిరా. ప్రపంచానికి జ్ఞానం అందించిన గౌతమ బుద్ధుడే స్ఫూర్తి కావాలిరా. జ్ఞాన యుద్ధం చేయ బయలెల్లరాం, అక్షర జ్యోతులను వెలిగించరా. సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు వలె ఎదగాలిరా. ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును ముద్దాడాలిరా. ఏం రాసిరా పాట? ముగ్గురు పిల్లల కోసం 3 పాటలు రాసిరు కదా. పిల్లలు విన్నప్పుడు ఇప్పుడు పెద్దగా అయిపోయారు. మీరు వాళ్ళు చిన్న కూడా రాసిన పాటలు అవి. ఇప్పుడు పెద్ద అయినాక ఆ పాటలని వాళ్ళ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారా? పాటలు విని అసలు మా నాన్న అంటే ఎందుకంటే అదే ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి సమస్యకు మీ దగ్గర ఒక పాట ఉంటుంది. ఇప్పుడు రైతుల సమస్య మీద కూడా మీరు గడిచిన 9 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన పాట రైతు పాట కూడా ఉంది. అది కూడా ప్రజలకు బాగా వెళ్ళింది. ఆ పాట అన్న ఒకసారి రైతు పాట. ఎములాడ రాజన్న యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినాడా, రైతు బాధలు చూడొద్దన్నాడా. రాచకొండల గట్టె ఫిలిం సీటులతోటి రైతు బతుకులు మారుతాయా, వారి ఆత్మహత్యలు ఆగుతాయా. పారాయి పాలన సంఖ్యలు దంచమని గొంతెత్తి నిలదించినోళ్ళే, నేడు మన ఇంటి బిడ్డలు నేల రాలుతుంటే నోళ్ళు తెరవకున్నారెందుకో. నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె తరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో. దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. పాట కదిలిస్తుంటుంది, అందరినీ కదిలిస్తుంది, కదిలిస్తూనే ఉంటుంది ఈ పాట. అదే అన్న 9 సంవత్సరాలు మళ్ళీ ఈ పార్టీ కోసం మీరు పనిచేసిరో, లాస్ట్ మూమెంట్లో ఒక సంవత్సరం షర్మిలక్క దగ్గరికి పోయారు. మన వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ దానికి మారడానికి మన ప్రోద్బలం ఉంది. అప్పటికి రేవంత్ రెడ్డి గారికి పిసిసి పదవి రాలేదు. అవును, కాంగ్రెస్ పార్టీ ఒక స్తబ్దతగా ఉంది. కరెక్ట్. అయితే నేను దాదాపు 2 దఫాలుగా 14 ఎన్నికలు 18 ఎన్నికల్లో కాంగ్రెస్ కోసమే పనిచేశాను. అవును. అయితే పిసిసి పదవి రేవంత్ రెడ్డి గారికి వస్తలేదు రావట్లేదు అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంది. ఒక స్తబ్దత కాలం ఉంది. ఆ కాలంలో పార్టీ పెట్టినప్పుడు సరే రాజశేఖర రెడ్డి బిడ్డే కదా వచ్చింది అనేటువంటి కోణంలో మనం ఒక మద్దతు ఇవ్వడం జరిగింది. సరే అంతిమంగా ఆమె కాంగ్రెస్కి వచ్చింది, మనం కాంగ్రెస్కి వచ్చినాం. కానీ మొత్తం ఈ వైఎస్ఆర్సీపీ కూడా ఆమె సూట్ కేసు సర్దేసిన తర్వాత అవును మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళి 1 నెల రోజులు, అవును ఎక్కువ రోజులు పోలేదు, అవును 1 నెల రోజులు పోయారు. అవును ఆ 2 రోజులు నాకు తెలిసి మీరు నరకమే అనుభవించుంటారు. కింద కామెంట్లు కానీ ఈ జనాలు వ్యతిరేకించడం కానీ అది ఎట్లా రిసీవ్ చేసిన 1 మంత్ ఎట్లా గడిపారు అసలు? అది గడపడమే పెద్ద విషయం. అది ఎట్లా గడిపారండి? అది చెప్పలేము, అది వర్ణాతీతం. వేరే సంతోషం కన్నా బయటికి ఎప్పుడు వస్తున్నా సంతోషం ఎక్కువ. ఎస్ అంతేనా? అంతే. ఇప్పుడు వాళ్ళు మీరు కింద పాటలు పెట్టినా కూడా కింద కామెంట్స్ మనం చూసుకున్నా కూడా ఒక్కటే అన్న నీ దగ్గర ఉన్న టాలెంట్ మామూలుది టాలెంట్ కాదు, అందరూ మిమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ మీకు ఎవరు కావాల్సిన మీకు ఇవ్వాల్సిన మీ స్థాయికి ఇవ్వాల్సిన పదవి ఎవరు ఇస్తలేరు అన్నదే కింద కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. అన్న మీరు వీళ్ళందరూ మేము వాడుకుంటారు అన్న అనేది మెయిన్ ఉద్దేశం. మీకేమనిపిస్తుంది అవన్నీ? అరే అట్లా ఏం లేదా నాకు చెప్తారు, కానీ మీ ఫాలోవర్స్కి మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? లేదన్నా ఖచ్చితంగా నా ఫాలోవర్స్కైనా నా ఫ్యాన్స్కైనా నేను చెప్పేది ఏంటంటే, సరే ఇంతకాలం పనిచేసుకుంటూ వచ్చినాం, అందరు నాయకులు చూసిరు, అన్నిసార్లు మనం మోసపోవేమేమో, అన్నిసార్లు మనకు అన్యాయమే జరగదేమో, న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత మోస్తున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారితో కలిసి ఇట్లా ఎదురుబదురు కూర్చొని పనిచేసినటువంటి చనువు అనుబంధం ఉంది కనుక కొంత ఆ నమ్మకం విశ్వాసం ఉంది. ఎవరో అయితే నాకు ఉండకపోవు, రేవంత్ రెడ్డి గారే, మా రేవంత్ రెడ్డి గారే కదా, ఎందుకు న్యాయం జరగదు మాకు? నాకే కాదు, నాలాంటి అనేక మంది ఉద్యమకారులకు కళాకారులకు ఖచ్చితంగా వారు న్యాయం చేస్తారనే విశ్వాసం మాకుంది. అందువల్ల మేము ఆ విషయంలో వెరీ క్లారిటీగా ఉన్నాం, ఎలాంటి తేడా లేదు. ఎనుకో ముందో మంచో చెడో మా లైఫ్ వారితోటే కొనసాగాలి, మా రాజకీయ జీవితం వారితోటే మా ప్రయాణం, అది ఏదేమైనా జరగని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రజెంట్ నడుస్తున్న ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మార్పుల చేర్పులకు సంబంధించింది రాష్ట్రీయ గీతం జయ జయ పాట కానీ రాష్ట్రీయ చిహ్నం
ఇప్పుడు టీఎస్పిఎస్ నుంచి కూడా టీజీపీఎస్ నుంచి రావడం కానీ టీఎస్ నెంబర్ ప్లేట్ నుంచి టీజీకి మార్చడం కానీ ఇవన్నీ మన డెవలప్మెంట్కి మన సూచికలా. అంటే ఇప్పుడు ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి ఉన్నాడు, ఒక మనిషి పుడతాడు, ఒక పేరెంట్ ఉండాలని మనం కోరుకుంటామా లేదా? ఖచ్చితంగా. ఎస్. అంటే ఆ రోజునటువంటి పాలకులు, ఆ రోజునటువంటి పరిపాలకులు చేసినటువంటి అఘాయిత్యము, వారి ఇష్టానుసారము ఏకపత్ర నిర్ణయాలు, ఏకపత్రంగా జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని కాదని చెప్పి ఒక ప్రజా నిర్ణయంగా ప్రభుత్వ ప్రజలందరి నిర్ణయంగా ఈరోజు ఒక డిసిషన్ తీసుకొని ఒక అద్భుతంగా కానీ ఎక్కడ కూడా నలుగురిని కూర్చోబెట్టి, కరెక్టే, నలుగురిని కూర్చోబెట్టిన అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన నాయకులే. ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు పాట రాసిన అందశ్రీ సార్ కూడా వాళ్ళతో పాటు ఎలక్షన్స్ ముందే వాళ్ళ క్యాంపెయిన్కి ఆల్మోస్ట్ సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళే. అందరూ కూడా వాళ్ళ సపోర్టర్స్ మాత్రం కూర్చొని మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరు కూడా ప్రజలు ఎక్కడ కూడా ధర్నాలు చేయలేదే, టీఎస్ తీసేయండి, టీజీ పెట్టండి. ఎక్కడ గవర్నమెంట్ రాగానే ఎవరు అభ్యర్థన కూడా అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు. అంటే ఆ రోజు టీఎస్ కావాలని ప్రజలు అన్నారా? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోనే టీజీ అని రాసుకున్నాం మనం, టీఎస్ అని రాసుకున్నామా? కానీ ప్రజలు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో టీజీ అని ఎవరు చెప్పారు? ఎవరని చెప్పారా? ఎవరికి వాళ్ళు టీజీ తెలంగాణ అది తమిళనాడు అంటే టీఎన్ అని, యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ఎట్లా రాసుకున్నారు. ఎస్, అంతే. అదే ప్రజల నానుడే, అదే ప్రజల పేరు. వినండి, కరెక్ట్ కాదన్నా. కానీ 9 సంవత్సరాలు గడిచిపోయింది, అందరం మర్చిపోయినాం. మనం సాగుతూ ఉన్నాం. అంటే మర్చిపోయిండు కాదు, మర్చిపోడు కాదు, అలవాటు అయిపోయినా మర్చిపోడు కాదు. అవు గత్యంతరం లేదు. ఏలేటోడు రాసిండు, నీకు ఇష్టమున్నా లేకున్నా టీఎస్ అని పెట్టినాం. ఇప్పుడు ఎవరు అడగలేదు కదా మార్చమని. అది అప్పుడు అడిగిరు ఎవడన్నా? అయిపోయినాక ఎందుకు? ఇది ప్రజలు పుట్టిన పేరు, ఆనాడు పాలకులు ఇష్టానుసారంగా చేసిరు కనుక ఇది ప్రజలు గుర్తించిన పేరు టీజీది. ఇప్పుడు పబ్లిక్ అదే అనుకుంటారా? ఇప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టుకోలేదు. ప్రజల ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టానుసారంగా ప్రజల ఇష్టానుసారంగా చేస్తుంది, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇష్టానుసారంగా చేయాలంటే 100 ఉదాహరణలు నేను మాట్లాడతా, 100 ఉదాహరణలు చెప్పగలుగుతా. 10 సంవత్సరాల తెలంగాణలో ఎంత విధ్వంసమైంది. మల్లన్న సాగర్ ఎవరు ఒపీనియన్ వినండి, ఎవరు ఒపీనియన్ అడికట్టారు? నీకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక దోపిడీ, ప్రాజెక్టుల పేరుతో జరిగినటువంటి దోపిడీ, కాళేశ్వరం దోపిడీ, అనేక దోపిడీ ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడారు? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. ఇవాళ అది కాదు. ఇవాళ పరిపాలన విధానం, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ మెంబర్ నుంచి వార్డు మెంబర్ నుంచి ప్రతి ఒక్క క్యాండిడేట్ను కలిసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం దగ్గరికి పోయి ఇది మా ప్రాబ్లం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నదా? ఆ రోజు ఇనుప కంచెలు గడీలు పెట్టుకొని కూర్చున్నారు. ఎవరన్నా అడిగిపోయే పరిస్థితి ఉందా? ఇనుప గడీలు అవి కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ అది పార్టీ అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరూ అటాక్ చేస్తారని అప్పుడు ఇనుప కంచెలు ముందే వేసిరు. తర్వాత అది అట్లనే కంటిన్యూ చేసి వాళ్ళు తీయలేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది మనం వచ్చిన తర్వాత తీసినాం, అది సెకండరీ అన్న. ఒక్కటి ఇది ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాదలుచుకున్నాను. ప్రజల అనుసారంగా మార్చడంలో తప్పులేదు, మార్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రజలు అంటున్నారు కదా, ప్రజలు ఎక్కడ కోరింది అయితే లేదు, కానీ మా కోరిరు చేసిరం అయిపోయింది అంటున్నారు. నెక్స్ట్ ఏం స్టెప్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు సమస్య ఇప్పుడు అన్నారు మోనోపాలీ డెసిషన్ మేము తీసుకోము, అందరిని అడిగి ఒక డెసిషన్ తీసుకుంటాం అంటున్నాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర క్రాక్స్ వచ్చినాయి, కింద కూలిపోతుంది, అంత అవుతుంది. ఇది జరిగి మనల్ని గుర్తించింది కూడా ఎలక్షన్స్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చినాయి ఇమ్మీడియట్గా 1 వీక్లోనే వీళ్ళు మేడిగడ్డకు ప్రయాణం అయ్యారు, అక్కడ ఉన్న డిఫెక్ట్స్ అన్ని కనుక్కున్నారు, వీళ్ళు ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పారు. కాకపోతే మీరు అన్నట్టు అందరం కలిసి చేయాలన్నట్టు అడిగి ఇప్పటివరకు దానికి సొల్యూషన్ కానీ దాని వర్క్ కానీ స్టార్టే కాలేదు, లేట్ అయిపోతుంది కదా. ఓకే, అవుతుంది, అవన్నీ కూడా అవుతాయి, అవన్నీ కూడా చూసిరు. ఇప్పుడే కదా, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పరిపాలన, వచ్చి ఎన్ని రోజులు అవుతుంది. మొన్నటిదాకా ఎలక్షన్ మర్మతులో దానికి మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఇవి అవి వరుస కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా అవుతుంది అన్న, తప్పకుండా కావాలని కొందరు కోరుకుంటాం, ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ స్థానానికి అంటే మంచి వీళ్ళు ఒక మంచి ఇవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. తప్పకుండా అవుతుంది అన్న, ఎందుకు కాదు. పనిచేసిన వాళ్ళు మేము మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న కాంగ్రెస్ పార్టీ? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయాలనుకుంటున్నాం, అది వాళ్ళే గుర్తిస్తారు, వాళ్ళే ఇచ్చే రోజు ఇస్తారు. మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేమైతే ఎమ్మెల్యే పదవి మీకు ఇవ్వాలి, ఎమ్మెల్యే అది టికెట్, అది మీ ప్రేమ. మేమేమి అనుకుంటలేము, అది అధిష్టానం గుర్తించి అధిష్టానం చేసిన రోజు చేయని. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని, విధి విధానాన్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు చేరవేసే విధంగా, ప్రజలకు ఆ పథకాలు అందే విధంగా, కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క పాలసీని చెప్పే దాంట్లో ఒక సైనికులుగా పనిచేస్తాం. వారు గుర్తించి ఈ పని చేయితమ్మి అంటే ఆ పని చేస్తాం.
ఇప్పుడు ఇదే టైంలో సార్ ఇప్పుడు మీకు అన్న సాంబశివుడు గారు ఎక్స్ ఆయనకు మనం ఎప్పుడైనా సెల్యూట్ కొట్టాల్సిందే. అలాంటి వ్యక్తి మీకు చాలా దగ్గర, చాలా దగ్గర. అతని మీద ఎన్నో పాటలు వెళ్ళి మనకు దూరమైన తర్వాత ఎంతో మీరు ఆయన మీద బాధపడుతూ ఎన్నో మాట్లాడిన మాటలు మేము విన్నాం, మీ పాటలు కూడా విన్నాం. సాంబశివుడు గారితో మీ అనుబంధం ఎట్లాంటిది కదా? మంచి, నేను బాగా నచ్చినటువంటి ఉద్యమకారుడు, కమిట్మెంట్గా పనిచేశాడు, సాయుధ గెరిల్లా యుద్ధంలో పనిచేశాడు. ఆయన అడవిలో, నేను ఊళ్ళో. ఆయన అడవిలో ఉండి పనిచేసిన కాలంలో ఆయన వార్తలు చూసి, ఆయన న్యూస్ చదివి, ఆయన హిస్టరీ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా ఇంత గొప్ప నాయకుడు ఉన్నాడా, కలిసి కూడా పనిచేశారు పీపుల్స్ వాటిలో. బయటకు వచ్చిన తర్వాత కలిసి ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం. కానీ ఆయన అడవిలో ఉన్నప్పుడు మనకు తెలియదు. అడవిలో ఉన్నప్పుడు ఆయన కార్యాచరణ, ఆయన పోరాటాలను చదివేది నేను. అదే కదా. ఇప్పుడు ఆ టైంలోనే 2011 టైంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉంది. అప్పుడే అతని మీద అటాక్ జరగడం, చనిపోవడం, అందరూ కూడా కాంగ్రెసే చేయించింది అనడం క్లియర్గా తెలిసింది. అదే కాంగ్రెస్ మీ ఫ్రెండ్ని చంపింది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు అంటే జనాల్లో ఉన్నది ఎవరు చంపిర్రు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, సమాజానికి తెలుసు. మళ్ళీ కాంగ్రెస్ అనేది ప్రభుత్వం కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాంబశివుని చంపుతుందా? చంపిందని నేను అనట్లేదు, ఆ టైంలోనే అటాక్ జరిగింది. నయీం చంపాడు, నయీం చంపాడు అనేది అది సజీవ సాక్ష్యం, అది ప్రపంచానికి తెలుసు. నవీన్కి ఇంకా అండగా నిలబడింది కాంగ్రెస్ అని అంటారు. ఉండదు తప్పు. ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారు వర్గాలు, ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది దోపిడీదారులు ఏకమై నయీం అనేటువంటి వాడు కావాలనుకుని ఖచ్చితంగా చంపాలనుకుని చంపేయండు. అది కాంగ్రెస్కి దానికి ఏం సంబంధం? మీరు చాలా బాధపడరన్న ఆ సంఘటన? ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా, ఉండదా? ఈ సాయి చంద్ గారు కూడా మన మంచి కళాకారుడు. తను కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే మీ ఆపోజిట్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ కోసం అతను కళాకారునిగా మీరు ఎట్లా గౌరవిస్తారైనా? మేము పార్టీని చూడము. మాకు ఉద్యమ సహచరుడు, విప్లవోద్యమంలో పనిచేశాడు, అరుణోదయలో పనిచేశాడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. ఆయన ఆ పాటలు ఉండే, ఈ పాటలు ఉండే కాదు, అంతకంటే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, మా మిత్రుడు, మా స్నేహితుడు. అది నేను తప్పకుండా ఆ విలువలు పాటిస్తాం. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉండి కనుక ఆయన నాకు వ్యతిరేకం, అందులో ఉండి కనుక ఈయన అనుకూలం, ఇవి కాదు. మీరు ఎదురెదురు పార్టీలో ఉన్నప్పుడు, ఎదురుపడ్డప్పుడు ఏ విధంగా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకునేవాళ్ళం. మా గత జ్ఞాపకాలు మాకేముంటాయి. నేను ఇప్పటికి కూడా ఏ పార్టీలో కూడా నాకు వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు. అంటే వాళ్ళు శత్రుత్వం పెంచుకునేమో, కానీ నాకు ఓడిమే శత్రుత్వం ఉండదు. అందరూ నా మిత్రులు అనుకునే నేను రిసీవ్ చేసుకుంటా, కలిసినప్పుడు ఖచ్చితంగా పలకరించుకుంటా. అన్న మీకు ఇప్పుడు ఈ మధ్య పేరు ముందు డాక్టర్ ఏపూరి సోమన్న అంటాం కదా, డాక్టరేట్ ఎప్పుడు తీసుకున్నాను? ఇక అది నేను జ్ఞాన చైతన్య యాత్ర చేసినప్పుడు, ఏపూర్ జ్ఞాన చైతన్య యాత్ర 2019లో చేశాను. మీరు ఇందాక పాటలో కూడా నా జ్ఞాన చైతన్య, అప్పుడు ఆ సందర్భంగా మన అక్కడ యూనివర్సిటీ మిత్రులు ఇచ్చారు. సూపర్. దానికి సరే ఏదో పేరు ఇచ్చారు. చాలా మంచిదన్నా, అది అడిషనల్ మనకు ఒక గౌరవప్రదమైన డాక్టరేట్ రావడం చిన్న విషయం కాదు. అది ప్రజాసేవ విషయాలకు వస్తుంది, మనకు వచ్చిందంటే సంతోషమైన. అన్న మీ కార్యాచరణ ఏందన్నా ఇక్కడ నుంచి ముందరికి? ఖచ్చితంగా పార్టీ కోసం, పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి చెప్పడం కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అక్కడ ఉన్నటువంటి పాలకులకు, ప్రజలకు మధ్యన సమన్వయం చేసి ఎప్పటికప్పుడు ఆ విషయాలు డిస్కస్ చేయడం, మాట్లాడడం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక భవిష్యత్తు అద్భుతమైన కార్యాచరణను ముందుకేసుకొని వెళ్తా ఉన్నాం. సక్సెస్ అయితే మన విశ్వాసం, నమ్మకం. ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలతో మీరు కలుస్తున్నారా సార్? 100% కలుస్తాం, అందరినీ కలుస్తాం, ఎమ్మెల్యేలు కలుస్తాం, మంత్రులు కలుస్తాం. కింది స్థాయి ఇప్పుడు మన కార్యకర్తలని నిరంతరం నేను ఉండేదే కార్యకర్తల మధ్యన ఉంటా. అట్లనే అదే నిరంతరం నేను ఎక్కువ అటు ఊరు వైపు, కాన్స్టిట్యున్సీ వైపు, అన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు. ఒకవేళ మనకు సీట్ ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్లో కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ కానీ, ఏ విధంగా అవకాశాలు వచ్చినా, మనకి ఏమైనా వస్తే మన దగ్గర మనం డబ్బులు సమకూర్చుకోగలుగుతామా? నాకు పైసలు ఎందుకన్నా, ప్రజలే ఉన్నారు, వాళ్ళే నపరు ఉపయోగిస్తే అదే జీవితం. అది పెద్ద సమస్య కాదన్నా, డబ్బుల గురించి చర్చ లేదు. మీరు అయితే డబ్బులతో సమస్య కాదు. డబ్బులు నాకేం సమస్య అయినా, నేను కోట్లాది మంది ప్రజల్లో ఉన్నా, వాళ్ళే పైసలు, వాళ్ళే నా ఆధారమే వాళ్ళు, నా ఆధారమే వాళ్ళు. నేను డబ్బుల కోసం ఏ రోజు ఇవాళ పైసలు లేవు అని చెప్పి ఇబ్బంది పడో, ఇవాళ డబ్బులు లేవని చికాకు పడో, ఈ సమస్యలు నాకు రావు. ఎందుకు రావు అంటే కోట్లాది మంది ప్రజల అభిమానంలో నేనున్నా. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది నాకు ప్రజలే. నన్ను ఇష్టపడే అభిమానులు, నన్ను ఇష్టపడే ఉద్యమకారులు, నన్ను ఇష్టపడే మేధావులు, వీళ్ళందరి తోడ్పాటును, సహకారం నాకు ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ అదే నేను పబ్లిక్కి, ప్రేక్షకులకు అదే చెప్పాలనుకున్నా. అన్ని రాజకీయ నేతలు కానీ డబ్బుతో ముడిపడి ఉండవు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చే వాళ్ళకు మనం ఓటేయాలనేది నా ఇంటెన్షన్. డబ్బు అనేది ప్రాధాన్యం ఇవ్వద్దు అనేది, దాని రూపుమాపాలనేదే ఇంటెన్షన్.
ఖచ్చితంగా అన్న మీకు మంచి స్థాయిలో ఉండాలి మీరు, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం వైపు సీరియస్గా మీరు అటు సైడ్ ప్రయాణం చేస్తారు కాబట్టి రాజకీయంలో ఖచ్చితంగా మంచి పదవులు మీకు రావాలి. మీరు ప్రజలకు సేవ చేసే అదృష్టం, మీతో సేవ చేసే అదృష్టం మాకు రావాలి. ఖచ్చితంగా మేము కోరుకుంటున్నామన్న. ఒక్కసారి మా ఆర్తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా మంచి మాట చెప్పి ముగించాలన్న. తప్పకుండా ఒక పాట, ఒక మాట. మీ ఆర్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంకా ప్రజలకు చేరువవ్వాలి, ఇంకా ప్రజల ప్రేమ అభిమానాలు చురగొనాలి, కోట్లాది మంది ప్రజల తరపున మీరు పనిచేయాలని నా మనసారా ఆకాంక్షిస్తున్నా. మీరు, మీ మిత్ర బృందం, మీ మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మట్టిలో ఉన్నటువంటి అనేక మాణిక్యాలను వెలుగులోకి తీయండి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండండి, ప్రజా సమస్యలు పాలకుల దగ్గరికి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి ప్రజలకు మధ్య ఒక వారధిగా మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. భవిష్యత్తు మనదే అని చెప్పి చాటుదాం. ఎక్కడ మా నుండి మీకు ఎలాంటి అవసరాలు వచ్చినా మీ నుంచి మాకు ఏదున్నా మేము తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అనేక మందిని మీరు ఇంటర్వ్యూ చేయాలని, అనేక మంది ఉద్యమకారుల యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇది మన ఏపురి సోమన్న. ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి, నాకు తెలియని, చాలామంది తెలియని. సంతోషం. మీరు ఖచ్చితంగా ఆర్తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.